రాష్ట్రంలో ఇవాల్టి నుంచి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 జరగనుంది. మధ్యాహ్నం 1:30కు గవర్నర్ జిష్ణుదేవ్ను సమ్మిట్ను ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 12:30 ఫ్యూచర్ సిటీకి చేరుకుంటారు. ముందుగా గ్లోబల్ సిటీ దగ్గర ఏర్పాట్లు చేసిన స్టాల్స్ను పరిశీలిస్తారు. సమ్మిట్ ప్రారంభోత్సవం తర్వాత ప్రజాప్రభుత్వం 2 ఏళ్ల విజయోత్సవాలతో పాటు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ఆవిష్కరించే ప్రణాళికలు వివరిస్తారు. తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రతినిధుల బృందాలతో విడివిడిగా సమావేశమవుతారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వివిధ రంగాల ప్రతినిధులు, దిగ్గజ కంపెనీల రిప్రజెంటేటివ్స్ ను సీఎంను కలుస్తారు. ఇక ప్రతి 15 నిమిషాలకు 1-to-1 రౌండ్ టేబుల్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు దాదాపు 15 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రతినిధులు, ట్రంప్ మీడియా ప్రతినిధులు, అమెజాన్, ఐక్యా ప్రతినిధులు, టెక్స్టైల్, ఫర్నిచర్ తయారీ, ఎంఎస్ఎంఈ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్ రంగ ప్రతినిధులు సమ్మిట్ కు అటెండ్ కానున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సును తలపించేలా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలు దాదాపు 3,000 మంది ఇందులో పాల్గొంటున్నారు. గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, సమ్మిట్ పై తాజా అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అంతా సిద్ధమైపోయింది. సో ఈ రోజు 1:30కి లాంఛనంగా తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ శర్మ పూర్తిగా ఈ ఈవెంట్ ను కూడా ప్రారంభిస్తారు. సో ఆ తర్వాత 2:30కి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఈవెంట్ లో ప్రసంగించనున్నారు. సో ఆ తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన, వివిధ అంశాలపైన సెమినార్లు జరుగుతాయి. సో యాక్చువల్ గా ఈ రోజు 12:20కి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ కి చేరుకుంటారు. సో ఈ ఈవెంట్ లో మొత్తం గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కు సంబంధించినటువంటి 45 డిఫరెంట్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో ముందుగా 12:30 నుంచి 1:30 వరకు ఆ డిఫరెంట్ స్టాల్స్ ని సందర్శిస్తారు. సో దాంట్లో ఎట్లాంటి స్టాల్స్ పెట్టారు ఏంటి అని అవన్నీ కూడా చూసిన తర్వాత నెక్స్ట్ 1:30కి ఈవెంట్ లో పాల్గొంటారు. సో ఈ స్టాల్స్ కూడా గవర్నమెంట్ కి సంబంధించి, ప్రైవేట్ కి సంబంధించి ఉన్నాయి. సో ఇప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి రప్పించడానికి ఏం అంశాలను వీళ్ళు సహకరిస్తున్నారు ఏంటి అనే అంశాలపైన క్లియర్ గా ఉంటుంది. ఇండస్ట్రీస్ కు సంబంధించి ఇటు పెట్టుబడులను ఆహ్వానించడానికి ఎలాంటి పాలసీస్ తెలంగాణ గవర్నమెంట్ తో ముందుకెళ్తుందనే అంశాలు ఉంటాయి. అలాగే హైదరాబాద్ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఎలా ఉంది, ఇక్కడ ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నాం అనే దాని గురించి తెలంగాణ పోలీస్ నుంచి ఒక స్టాల్ ఉంటుంది. సో ఇట్లాంటివి గవర్నమెంట్ స్టాల్స్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ వివిధ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఒక 1 అవర్ పాటు సీఎం రేవంత్ రెడ్డి వాటన్నిటిని పరిశీలిస్తారు. ఆ తర్వాత 1:30కి ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. 2:30కి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. 3 o'clockకి మెయిన్ స్టేజ్ వద్ద ఈవెంట్ అయిపోయిన తర్వాత మొత్తం పూర్తిగా ఇటు వివిధ అంశాలపైన, అంటే 27 అంశాలపైన సెమినార్లు జరుగుతూ ఉంటాయి. సో మొత్తం సెమినార్లు జరగడానికి, డిస్కషన్స్ జరగడానికి మేజర్ ఈవెంట్ హాల్ తో పాటు మరో 4 హాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆయా హాల్స్ లో డిఫరెంట్ ఈవెంట్స్ ని బట్టి, డిఫరెంట్ అంశాలను బట్టి ఎక్కడిదక్కడ డిస్కషన్ జరుగుతుంది. సో ఇందులో ఈ రోజు 3 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు సీఎం రేవంత్ రెడ్డి ఆయా అంశాలపైన జరిగే డిస్కషన్స్ పైన, సెమినార్స్ పైన పాల్గొంటాడు. సో తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను కూడా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ఈవెంట్ కి మొత్తం 44 దేశాల నుంచి ఇటు ఫారెన్ డెలిగేట్స్ వస్తున్నారు. మొత్తం దేశ విదేశాల నుంచి మొత్తం చూస్తే 2,000 మందికి పైగా ఇటు ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ డెలిగేట్స్ వస్తుండటంతో దానికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు. సో మొత్తం 100 ఎకరాల ప్లేస్ లో ఈ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. 100 ఎకరాల్లో మేజర్ ఈవెంట్ జరిగే ఒకటి హాల్, దాంతో పాటు సెమినార్ హాల్స్ 4, దాంతో పాటు డైనింగ్ హాల్స్, అలాగే పార్కింగ్ ప్లేసెస్, ఇట్లా డెసిగ్నేటెడ్ గా ఎక్కడిదక్కడ పూర్తిగా ఏర్పాట్లు అయితే ఇప్పటికే కంప్లీట్ చేశారు. ఆల్రెడీ నిన్న డ్రై రన్ కూడా చేశారు. ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయంటూ కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ ఏర్పాట్లకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారులతోటి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను కూడా ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే సిఎస్ రామకృష్ణారావు, మంత్రులు, డిప్యూటీ సీఎం, అలాగే డీజీపీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు వీటన్నిటిని సమీక్షిస్తున్నారు. సో ఫారెన్ నుంచి అలాగే నేషనల్ డెలిగేట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. సో ఇటు ఎయిర్పోర్ట్ నుంచి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఈవెంట్ జరిగే ఫ్యూచర్ సిటీ ప్లేస్ వరకు పూర్తిగా ఇటు వెల్కమ్ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే డిజిటల్ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. సో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. సో ఈ రోజు
రోజు ఆఫ్టర్నూన్ 1:30కి మెయిన్ గా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. సో ఈవినింగ్ 7 o'clock వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఇటు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తోటి ఇటు సంగీత కచేరీ ఉంటుంది. అలాగే తెలంగాణ నృత్యాలు, తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలాగా ప్రతి ఒక్క అంశం ఉంటుంది. బోనాలతోటి ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈవినింగ్ 7 o'clock తర్వాత ఉంటాయని చెప్తున్నారు. మళ్ళీ రేపు మార్నింగ్ డే 2 షెడ్యూల్ వచ్చేసి రేపు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. రేపంతా మేజర్ గా ఈ పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే సెమినార్స్ పైన డిస్కషన్స్ ఉంటాయి. సో ఇది రేపు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు జరుగుతుంది. సో దీనిలో ముఖ్యంగా ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, ఐటీ, ఏఐ, స్పోర్ట్స్, ఫిలిం ఇట్లా డిఫరెంట్ వివిధ రంగాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొంటారు. వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎలా ఉంటుంది, సో ఇక్కడ గవర్నమెంట్ ఎట్లాంటి ఆఫర్స్ ఇస్తుంది, పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఎట్లాంటి ఆహ్వానాలు పలుకుతుంది, తెలంగాణ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ ఎలా ఉంది, ఇండస్ట్రీస్ పాలసీ ఎలా ఉంది, ఐటీ పాలసీ ఎలా ఉంది, ఇవన్నీ అంశాలపైన డిబేట్ జరుగుతుంది. ఆ తర్వాత సుమారు రేపు ఒక్కరోజే వివిధ విదేశాలకు సంబంధించిన కంపెనీలతోటి ఆల్మోస్ట్ తెలంగాణ ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలతోటి ఎంఓయూలు కుదుర్చుకోనుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం కూడా అదే అని గవర్నమెంట్ చెప్తుంది. పెట్టుబడులని ఇక్కడికి ఆకర్షించడం, దీంతో ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేయడం, యువతకు ఉపాధి కల్పించడం, అలాగే 2047కి తెలంగాణ ఎకానమీని $3 trillion వరకు పెంచడం తెలంగాణ ఎకానమీ. సో ఈ అంశాలతోటి ఈ సమ్మిట్ నిర్వహిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే రేపు అంతా కూడా డిస్కషన్స్ జరుగుతాయి, ఎంఓయూలు జరుగుతాయి, దానిపైన డిబేట్స్ ఉంటుందంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ప్రతి ఏడాది మనం చూస్తున్నాం కదా, స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో అక్కడ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. సో దానికి అనుగుణంగానే స్విట్జర్లాండ్ లో ఎలా అయితే జరుగుతుందో, సో ఇక్కడ కూడా అలాగే గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి ఇక్కడ కూడా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు ఇన్వైట్ చేసి వాళ్లకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరిస్తూ ఇక్కడ పెట్టాలంటూ కోరుతూ యువతకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర ఎకానమీ కూడా పెంచడమే తెలంగాణ లక్ష్యంగా ముందుకు పోతుందంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ నిర్వహిస్తుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు నేషనల్, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కు మాత్రమే అవకాశం ఉంటుంది. కేవలం ఇన్వైటీస్ మాత్రమే, ఇన్విటేషన్ కార్డు ఉన్న వాళ్ళని మాత్రమే అలో చేస్తున్నారు. ఇక ఆ తర్వాత మరో 4 రోజుల పాటు ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఆ టైంలో లోకల్ పీపుల్ తో పాటు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన కామన్ పబ్లిక్, స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్ తో పాటు వివిధ ప్రతినిధులు కూడా వచ్చి హాజరు కావచ్చు అంటూ కూడా ప్రభుత్వం చెప్తోంది. సో మొత్తానికైతే మరి కాసేపట్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈవెంట్ అయితే ప్రారంభం కానుంది. శ్రవంతి.